పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అందరూ చదవాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. వాక్యము నీది, నీవై ఉన్నావు. దాసుడు నీవాడు నాయన, ప్రజలు నీవారు. నీవు నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నావు. నువ్వు ఏర్పాటు చేసిన ఈ దినము నీ ప్రజలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఫలభరితముగా ఉన్నట్లుగా కృప చూపు. అల్పుడను నీ పాదధూళిని తండ్రి, అపాత్రుడను నాయన, మీ యొక్క దాసుని నీ అందు మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి మీ దాసుని నోటండి వాక్కుంచి నన్ను మీరు మాట్లాడండి. పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక నీకు స్తుతులు. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈ దినము చాలా ప్రత్యేకమైన దినం. ఇజ్రాయేల్ ప్రజలకు కానీ క్రైస్తవ సమాజానికి కానీ ఇది చాలా ముఖ్యమైన దినం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణమైన తర్వాత, ఆయన 40వ దినాన 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. 40 రోజుల వరకు భూమి మీద ఆయన ఉన్నారు. అండ్ 40వ దినమున ఆయన ఆరోహణమయ్యారు. ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని ఉండి, ఆశీనుడు ఉండి తన యొక్క విజ్ఞాపన కార్యాన్ని ఆయన మొదలుపెట్టాడు ప్రధాన యాజకునిగా. ఆయన పునరుత్థానమైన తర్వాత 50 దినము సంపూర్తమైంది. ఇది అందుకే దీన్ని పెంటికాస్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే 50వ దినము అని అర్థం. పెంటికాస్ట్ అంటే పరిశుద్ధాత్మ సంఘం మీద కుమ్మరించబడిన దినం. ప్రభుకు స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రతి ఒక్క లేఖనాలు నెరవేర్పులోనికి వచ్చింది. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 24వ అధ్యాయంలో మాట్లాడుచు ఏమంటాడంటే, నన్ను గూర్చి మోషే యొక్క గ్రంథంలో అలాగే కీర్తన గ్రంథంలో రాయబడినవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నవి అని శిష్యులతో ఆయన తెలియజేశారు. ఇప్పుడు యేసు ప్రభువును గూర్చి మాత్రం కాకుండా సాధారణముగా తండ్రి అయిన దేవుడు ప్రపంచమంతటి కొరకు కలిగి ఉన్న ఉద్దేశములో ఒక ఉద్దేశం, ఒక సంకల్పం, ఒక వాగ్దానం ఏంటంటే, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే 25వ వచనం నుండి చదువుకుంటే రాయబడి ఉంటుంది. బట్ 27, 28 వచనం చూస్తే, అటు తర్వాత అంత్య దినములో నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. అప్పుడు యవనస్తులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. కుమారులు కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరించెదను, దాసరాండ్ల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. సో పైన ఆకాశముందు అద్భుత కార్యాలు, భూమియందు మహత్కార్యములు జరుగుతాయి అని ప్రభు తెలియజేశాడు. ప్రభుకు స్తోత్రం. ఈ వాగ్దానమును గురించి ప్రభు మాట్లాడుతూ, యేసు ప్రభు తన శిష్యులతో పునరుత్థానమైన తర్వాత ఆయన ఆరోహణం కాకముందు చెప్పిన ఏంటంటే, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపిగా ఆత్మ మీ మధ్యకు, మీ మీదికి,
మీ దగ్గరికి వచ్చే వరకు, మీ మీద కుమ్మరింపబడే వరకు మీరు మేడగదిపైకి వెళ్ళిపోయి అక్కడ మీరు కనిపెట్టుకొని ఉండండి అని లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తాడు. ప్రభుకు స్తోత్రం. ప్రభువు మాటకు లోబడిన వాడే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొందునప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని ఈ వాగ్దానములన్నీ కూడా నెరవేర్పు కొరకని శిష్యులు వెళ్ళి మేడగది మీద వారు ఉపవాసంతో కావచ్చు, మామూలుగా కావచ్చు, వారు ప్రార్థనలో సమయం గడిపారు. 10 days, 10 దినాలు. అండ్ దెన్ మనం చూస్తున్న అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు అలా ఉంటుండగా పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్కచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతటి నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క వాగ్దానం నెరవేర్చిన దినము, ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ కొమ్మరింపబడిన దినం, పరిశుద్ధాత్మ భూమి మీదకి ఒక్కసారిగా దిగివచ్చిన దినం. హల్లెలూయా. మీరు గమనించండి, ప్రవక్తల కాలంలో, ప్రవక్తల యుగాలలో, పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితులను బట్టి ఒక్కొక్కని మీదికి మాత్రము దిగి వచ్చేవాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఉదాహరణకు మోషే దేవుని సముఖంలో సేవ పరిచర్య చేయడానికి దేవుడు మోసే మీద తన అభిషేకాన్ని ఉంచాడు, అహరోను మీద తన అభిషేకాన్ని ఉంచాడు. ఆ తర్వాత మనకు తెలుసు కొన్ని విచిత్రమైన పనులు చేయడానికి, ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయడానికి అహాలేలు బెసలేలు వారి ఇద్దరు మీద దేవుడు జ్ఞానాత్మను ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. అండ్ దెన్ దేవుని యొక్క సమాజానంతటి కూడా న్యాయము తీర్చడానికని ఒకేసారి ఎటువంటి మోసము లేనివారు, కపటము లేనివారు, లంచగొండితనం లేనివారు, సత్యాన్ని, యథార్థతను, నీతిని ప్రేమిస్తున్న వారిలో సుమారుగా 70 మందిని ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకొని వారి మీదికి దేవుడు తన ఆత్మాభిషేకాన్ని పంపాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అండ్ దెన్ ఆ తర్వాత దేవుడు ఆయా సందర్భాల్లో ప్రవక్తల మీదకి దిగి వచ్చాడు. అభిషేకము 3 రకాలుగా కనబడుతుంది. ఒకటేమో రాజులను అభిషేకించడం అన్నది. ఓకే, దేవుని స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. అదేవిధంగా దేవుని యొక్క సేవ కొరకు ఒక వ్యక్తిని అభిషేకించడం అనేది, అలాగే ప్రవక్తలను అభిషేకించడం అనేది పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఈ అభిషేకంలో ఫైనల్గా మన 2వ అధ్యాయానికి వచ్చినప్పటికీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఆయా దినాల్లో కేవలం కొద్ది మంది మీదికి మాత్రం ఆయా సందర్భాన్ని బట్టి ప్రభు వారిని అభిషేకించేవాడు. కానీ యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, కేవలం సేవకులు మాత్రము కాదు, రాజులు మాత్రం కాదు, అధికారులు మాత్రం కాదు, ప్రభు సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఆత్మ అనగేంటి? యోహాను సువార్తలో మనకు 4వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుంటే, మాట్లాడుచుండగా యేసు ప్రభు ఆ స్త్రీతో, సమరయ స్త్రీతో, సుకారు అనే గ్రామానికి సంబంధించిన సమరయ స్త్రీతో మాట్లాడుతూ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున్న జనులు కొండ మీద కానీ, పర్వతం మీద కానీ, ఈవెన్ మందిరంలో కూడా కాదు, ఆ కాలమున జనులు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే ఒక కాలము వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది అంటూ 24 వచనాల్లో మాట్లాడే విషయం ఏంటంటే, ఆయన ఆరాధించేవారు అట్టి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు అట్టివారై ఉండవలనని దేవుడు కోరుచున్నాడు, లేదా తండ్రి కోరుచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ప్రభుకి స్తోత్రం. చూసారా, కొంతమంది పాటలు పాడినప్పుడు ఏదో పాడుతున్న వాళ్ళకి వచ్చి వాళ్ళు పాడేస్తున్నారు, మనకు రాదు, మనం పాడలేమన్న స్థితిలో చాలామంది ఉంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఆరాధన చేయలేవు. దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నారు? చర్చికి వచ్చే వాళ్ళ గురించి కాదు. వింటున్నారా? చర్చికి వచ్చే వారి గురించి కాదు. ఆయన ఎవరి కోసం వెతుకుచున్నారంటే, ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధన
చేస్తారు. వారి కోసం దేవుడు వెతుకుచున్నారు. మరి మనం ఏ రీతిలో ఆరాధిస్తున్నాం? ఎలా ప్రభువును మనం ఆరాధిస్తున్నాం? అధిక శాతం పౌలు చెప్పినట్టుగా ప్రార్థన గురించి ఆయన మాట్లాడాడు, ఆరాధన గురించి కూడా మాట్లాడాడు. నేను ఆత్మలో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేస్తానంటాడు. నేను ఆత్మతో ప్రభువును స్తుతించగలను, ఆరాధించగలను, మనస్సుతో ప్రభువును స్తుతిస్తున్నాను. చాలామంది మనస్సుతోనే ప్రభువును గురించి పాడుతున్నారు, మనస్సుతోనే ప్రభువును గురించి ఆరాధన చేసిన తప్ప ఆత్మతో కాదు. ఆత్మతో అన్న వెంటనే మనం గమనించాలంటే నీ యొక్క ఆత్మ, నీలో ఉన్న ఆత్మ దేవునితో సంధి చేయబడాలి, మిళితం అవ్వాలి, కలుసుకోవాలి. అలాగున్న ప్రభువును అందులో లీనమై ప్రభువును ఆరాధన చేయాలి. ప్రభు కోరుకుంటుంది అదే. అలాంటి వారి కొరకు అటువంటి ఆరాధన విధానానికి నువ్వు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నీ వల్ల కాదు. అసలు దేవుడు ఎటువంటి ఆరాధకుల కొరకు వెతుకుచున్నాడో ఆ ఆరాధకునిగా నువ్వు మారలేవు అన్లెస్ యు ఆర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడితేనే తప్ప, లేదా పరిశుద్ధాత్మను పొందుకుంటేనే తప్ప నువ్వు ప్రభువును ఆరాధన చేయాలి. ఈ విధంగా ఆరాధన అనేది కేవలం మందిరములో మాత్రం కాకుండా, యాజకుల మాత్రం కాకుండా, లేవీయులు మాత్రం కాకుండా, వ్యవస్థ ప్రకారముగా, ధర్మశాస్త్ర ప్రకారముగా కొద్దిమంది మాత్రము కాకుండా భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించవాలనే ఉద్దేశము కలిగి దేవుడు సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకే ఒక్కసారి 120 మంది కూర్చుండగా బలముగా ఆ యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనము ఆ దినాల్లో సగం మట్టుకు నెరవేర్చబడింది. సగం కూడా కాదు, పార్షియల్గా కొంత మట్టుకు నెరవేర్చబడింది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. పేతురు మాట్లాడుచూ ఏమంటాడంటే, ఈ జనాలందరూ కూడా అక్కడ ఆశ్చర్యపడుతుంటే, ఏంటి భాష ఇలాగ ఉంది, వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు, వీళ్ళు చూస్తే గలిలియోలు కదా, వీళ్ళందరూ కూడా మన భాషలతో మాట్లాడుతున్నారంటే, మేము ఆయా దేశాన్ని ఈ పండుగ టైంకి వచ్చాము కదా, ఈ పండుగ టైంలో వీరందరూ మన భాషలతో మాట్లాడడం ఏంటి అని అన్నారు. సో సుమారుగా మనం అక్కడ స్టడీ చేస్తే ఒక 15 భాషలతో వారు మాట్లాడుటూ ఇక్కడ రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పొందుకున్నారు? పరిశుద్ధాత్మ చేత అంతమంది నింపబడ్డారు అక్కడ 100. కానీ దేవుని వాగ్దానం ఏంటి? సర్వ. కాబట్టి అది కేవలం ప్రారంభం మాత్రమే. నేను సర్వ శరీరం మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన మాట కేవలం ప్రారంభం మాత్రమే. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రజలు తాకబడతారో, నింపబడతారో, సంధించబడతారో, దర్శించబడతారో, ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, ప్రజలలో మార్పు అనేది కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మ లేకుండా దేవుని స్వరూపంలోనికి మలచబడడం అసాధ్యం. పరిశుద్ధాత్మ లేకుండా అసలు యేసే ప్రభు అని ఒప్పుకోవడం కూడా అసాధ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము చదువుతాం. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీతో. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప ఒక వ్యక్తి యేసు ప్రభు అని ఒప్పుకోలేడు. అంటే నేటి దినాల్లో ప్రపంచంలో ఉన్న మానవులు యేసును ప్రభు అని అంగీకరించటం లేదు అని పదానికి అర్థం ఏంటి? వారు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత వారు ఏమాత్రం కూడా నడిపించబట్టలేదంటే మరో అర్థం ఏంటంటే వారు దురాత్మల చేత నడిపించబడుతున్నారు. పరిశుద్ధాత్మ కాదు, అపవిత్ర ఆత్మ చేత నడిపించబడుతున్నారు. దేవుని ఆత్మ కాదు, దెయ్యపు ఆత్మ చేత అందుకే యేసు పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఎవరు కూడా యేసు ప్రభువు అని ఒప్పుకోలేడు, చెప్పుకోలేడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది.
కానీ పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్క విశ్వాస జీవితానికి అవసరం. అన్యుల ప్రపంచానికి ప్రభువుని ఎరుగని ప్రజలకు పరిశుద్ధాత్మ అవసరం. ఎందుకు? యేసు ప్రభు అని విశ్వసించినట్టుగా, అంగీకరించినట్లుగా. అండ్ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారి పట్ల కూడా దేవుడు కొన్ని వాగ్దానం ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రభు పలికిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నా యందు నమ్మిక ఉంచిన వాడు మరి అన్నడును దప్పిగొనడు అని చెప్పారు కదా. వాని కడుపు నుండి నదులు పారునని ప్రభు చెప్పాడు కదా. ఆయన చెప్పిన ఆ వరము, ఆయన ఇచ్చే నీళ్లు తాగేవాడు ప్రతి ఒక్కరు మరి అన్నడు కూడా దప్పిగొనడు అని చెప్పిన ఆ వాగ్దానము, ఆ వరము నిత్య జీవాన్ని గురించి ప్రభు చెప్పిన వాగ్దానం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవము. ఓకే. రెండవదిగా 7వ అధ్యాయము 37వ వచనాలు 38వ వచనాలు యోహాను సువార్త మనం చదువుకుంటే, ఆ పండుగలలో ప్రధాన దినముల పండుగలలో ప్రధాన దినమున యేసు ప్రభు వారు లేచి నిలబడి బిగ్గరగా ఈ విధంగా చెప్పాడు. ఏమని? ఎవడైనాను దప్పిగొన్న ఎడల అని మాట్లాడుతూ అంటాడు, నా యొద్దకు వస్తే నేను మీకు దప్పిగను తీరుస్తాను అన్నాడు. నా యందు విశ్వసించిన వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని ప్రభు ఒకటి చెప్పాడు. ప్రభుకు స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు. జీవజల, ఇప్పుడు నది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎన్ని రకాల నదులు ఉంటాయి? నది అన్న వెంటనే ఒకటే. నదిలో ప్రవహిస్తే అయితే 2 రకాల నీరు ప్రవహిస్తుంది. ఒకటి, నేను ప్రకృతి సంబంధం నదుల గురించి ఆలోచన చేస్తే 2 రకాల నీరు ప్రవహించేస్తుంది. అదేంటి? ఒకటి మంచి నీరు, స్వచ్ఛమైనది. ఇంకోటి బురద నీరు. అంతకంటే ఏరు నీళ్ళు ఉండదు. బట్ జీవజల నదులు అన్నాడు ఇక్కడ. నది కాదు, నదులు. ఎందుకు అని అంటే నది వల్లే ప్రవహించాలి. ఏంటి ప్రవహించాలి? దేవుని యొక్క స్వభావము నది వల్లే ప్రతి ఒక్కరిలో నుండి ప్రవహించాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క అభిషేకము ప్రతి ఒక్కరి నుండి ప్రభువు తాను ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా ప్రవహించాలి. తన యందు విశ్వసించిన వారిలో నుండి ప్రవహించాలి. దేవుని స్తోత్రం. దేవుని స్వభావము, దైవ స్వభావం ప్రవహించాలి. అంటే దైవ స్వభావంలో ఒకటి ఏంటంటే ప్రేమ. ప్రేమ మనలో నుండి ప్రవహించాలి. ప్రభుకు స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సమాధానము మనలోండి, దాన్ని మన ఆత్మఫలం మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తే ఆత్మఫలం ఏమనగా అని మాట్లాడుతూ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ప్రభుకు స్తోత్రం. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవ జీవితం నుండి ఇవన్నీ కూడా నదితో పోల్చాడు. నీలో నుండి ప్రవహించాలి. ప్రభుకు స్తోత్రం. ఒకవేళ నది ఎండిపోయిన, ఒకవేళ ప్రవహించలేదు అని అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే నువ్వు ఎండిపోయావు అని అర్థం. ఎంతగా చెప్పాడంటే ప్రవహించాలి అన్నప్పుడు ఏం జరగాలి? జీవజలపు ఊట నిత్యము ఉబుకుచునే ఉండాలి. ఎందుకంటే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మనం చదువుకుంటే 11వ వచనాలు అంటాడు ప్రభు మాట్లాడుతూ, నేను నిన్ను నిత్యము నడిపించేదను, నేను నీ ఎముకలు నేను బలపరిచేదను. నీ కరువు కాలంలో, క్షామకాలం అంటాడు, కరువు కాలంలో నీవు తృప్తి కలిగి ఉంటావన్నావు. నీవు నీరు కట్టిన తోటవలను నిత్యము ఒబుకుచుండు నీటి ఊట వలన ఉండేదవు అన్నాడు. ప్రభుకు స్తోత్రం. ప్రతి దేవుని యొక్క బిడలు, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడలు ఎలా ఉండాలంటే నీటి ఊట వలె ఉండాలి. స్తోత్రం. నిత్యము ఒబుకుచుండు నీటి ఊట వలె ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్తారా? ఒక విధంగా చెప్పాలంటే గట్టిగా స్తోత్రం చెప్పాలి. క్రైస్తవుడు ప్రార్థన చేయండి అన్న వెంటనే ప్రార్థన ఉబికి రావాలి. ఒక పదం చెప్పిన తర్వాత ఇంకొక పదం ఏ ప్రార్థన చేయాలి, ఏ మాటతో ప్రార్థన చేయాలి అని ఉండకూడదు. ప్రతి కోణాల్లో కూడా నీలో నుండి నదిలా ప్రవహించాలి. ఎవ్రీథింగ్ ఆధ్యాత్మిక విషయంలో ప్రార్థన ప్రవహించాలి. అసలు ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా.
నీలో నుండి విశ్వాసం ప్రవహించాలి, నీలో నుండి ప్రేమ ప్రవహించాలి, నీలో నుండి నీతి. ఎందుకంటే ప్రభు అన్నాడు ఆల్రెడీగా, నేను నీతి వర్షమును కుమ్మరిస్తానని. కాబట్టి ఒక విశ్వాసంలో నుండి నీతి ప్రవహించాలి, పొంగి పొర్లాలి అసలు. అందుకే నిత్యము ఉబుకుచుండు నీటి ఊటవలను, నిత్యము ఉబుకుచు ఉండాలి. హల్లెలూయ. భక్తి నిత్యము ఉబుకుచు ఉండాలి. ఎండిపోయిన స్థితిలో ఉండకూడదు, ఆరిపోయిన స్థితిలో ఉండకూడదు. ఆత్మీయ జీవితాల్లో బలముగా, స్థిరముగా, ఫలభరితంగా ఉండాలి అంటే నువ్వు తప్పకుండా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7-8 వచనాలు ఏమంటాడు చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకోండి. అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్తను మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ప్రభుకి స్తోత్రం. కింద వచనాలు మన తర్వాత చూసుకుందాం. బట్ ఈ 7-8 వచనాలు చూసుకున్నప్పుడు, అయితే నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తలబైకెత్తండి. నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడంటే, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనము అన్నాడు. యేసుప్రభు మనతో ఉంటే ప్రయోజనమా, వెళ్ళిపోతే ప్రయోజనమా? మనతో ఉంటే కదా ప్రయోజనం. వినండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చదువుకోగలిగితే, అక్కడ ఏం మనకు కనబడుతుందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియో మీరు ఎరుగరా. 6వ అధ్యాయం 19 వచనాలు చూస్తే, మీ దేహము మీది కాదు, మీరు వెలపెట్టి కొనబడినవారు, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగారంటాడు. ప్రభుకి స్తోత్రం. వినండి. సొలొమోను దేవుని కొరకు మందిరం కట్టిన తర్వాత ప్రభు దగ్గర ఇలాగ ప్రార్థన చేస్తాడు. అనేక ప్రార్థన అంశాలను ఆయన చేసింది, కానీ ఒక్క విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఏమంటాడు? ప్రభువా, ఆకాశ మహాకాశములో నీకు పట్టజాలవు. అంత గొప్ప దేవుణ్ణి నీకోసం నేనేం కట్టగలను ప్రభువా? కేవలం నీ పాదపీఠముగా నీ నామాన్ని బట్టి ధూపమేయడానికే ఈ మందిరం కట్టాను అంటాడు. మరి అంత గొప్ప దేవుడు నీలోనికి వచ్చి ఎలా నివాసం చేయగలడు? కానీ దేవునికి స్తోత్రం, దేవుడు ఆత్మై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారానే తండ్రి అయిన దేవుడు నీలో నాలో నివాసము చేయగలడు. పరిశుద్ధాత్మ ద్వారానే యేసుక్రీస్తు ప్రభువు మనలో నివాసము చేయగలడు. పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభు నీలోనికి రాలేడు. అందుకు దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఆత్మగా ఆయన మారి ఉండడం మనకెంతో ఆశీర్వాదకరమది. ప్రభు ఇక్కడ ఏమంటాడు? శరీరధారిగా ఉంటున్న దినాలలో యేసు ప్రభు వారు కేవలము ఒక స్థలంలో మాత్రము ఉండేవాడు. కానీ పరిశుద్ధాత్మ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, ఆత్మస్వరూపిగా మారిన తర్వాత, మహిమ శరీరముగా మారిన తర్వాత, ఒక్క సమయంలోనే ఒక్క సందర్భాల్లో అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. అందుకు 139వ కీర్తనలో మనం చదువుకుంటే అక్కడ ఏమంటాడంటే, ప్రభువా, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను ఆకాశమునకు ఎక్కిపోదును అనుకుంటున్నా, నువ్వు అక్కడ ఉన్నావు. నేను సముద్ర అగాధములోనికి దిగిపోదును అనుకుంటున్నా, భూమి అగాధంలోనికి వెళ్ళిపోదామన్నా, నువ్వు అక్కడ ఉన్నావు. నీ సన్నిధి నుండి, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి? దేవుని సన్నిధి నుండి అంటే ఏ సందర్భాన్ని బట్టి దేన్ని బట్టి మాట్లాడుతుంటే, దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి స్థలాల్లో ఆయన ఉన్న దేవుడు. ఆత్మ ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆయన నీలోనికి రాగలడు, నాలోనికి రాగలడు. ఒకే సందర్భాల్లో అందరిలో ఉండగలడు, ఒకే సమయంలో అందరిలో ఉండగలడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనం 8 to 10:30 వరకు మనం సర్వీస్ నడిపించుకుంటున్నాం. ఇదే టైంలో
మన పట్టణంలోనే చాలా ఆరాధన టైంలో చాలా మందిరాల్లో ఆరాధన జరుగుతున్నాయి. మన పట్టణాన్ని గురించి కాకుండా మన రాష్ట్రం కావచ్చు, మన దేశంలో కావచ్చు, సార్వత్రిక సంఘంలో కావచ్చు, ఈ సేమ్ టైంలో అనేక మంది సంఘ ఆరాధన నడిపిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ప్రభు మనతో ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన శరీరధారిగా ఉంటే ఇది ఏమాత్రం కూడా జరగదు. అందుకు ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనం. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు యేసు ప్రభు అనేక సందర్భంలో మాట్లాడుతూ యోహాను అంటాడు, ఎవరైతే దేవుని ఆజ్ఞాన్ని పాటిస్తారో, ఆయన మాటను అనుసరించి నడుస్తారో వారి గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, దీన్ని 14వ అధ్యాయంలో చూస్తాం, నేనును నా తండ్రి వచ్చి మీ యొద్ద నివాసము చేద్దామన్న. ఎలాగ నివాసం చేయగలరు? ఆత్మ ద్వారా మాత్రమే. ప్రభుకి స్తోత్రం. సో ప్రభువు నీలో నివాసం చేయాలి, అది ఒక వంతు. అయితే ప్రత్యేకంగా ఆయన రావటం మూలంగా మనకు ప్రయోజనం. యేసు ప్రభువు శరీరం జరుగుతుందో ఆరోహణం అవడం అనేది మనకు ప్రయోజనము. పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపించడం అనేది మనకు ప్రయోజనం. దేవుని స్తోత్రం. చాలామంది తప్పు చేసినప్పటికీ కూడా ఒప్పింపు అనేది చాలామందికి ఉండదు. ఒప్పుకోరు, తప్పును కప్పడానికే ప్రయత్నం చేస్తారు. మనిషి స్వభావం ఇది. కానీ కింద వచనాలు, అది యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్న ఆ వచనాల్లో మనం చదువుకుంటే కింద భాగంలో ఏమంటాడంటే, ఆయన వచ్చినప్పుడు మిమ్మును పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేయును అన్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లోకమునకు పాపాను గూర్చి ఒప్పింప చేస్తాడంట. నేను ఇక మీదట మీతో కూడా ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆయన వస్తే మిమ్మల్ని నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడంటాడు. ఈ లోకాధికారి ఇంకా నమ్మలేదు కనుక అతన్ని తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడని ప్రభు అక్కడ జ్ఞాపకం చేశాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సువార్త విని కూడా మాకు తెలియదండి, ఎవరు మాకు చెప్పలేదండి, అయ్యో మాకు చెప్పు ఉంటే, మాకు అప్పుడే తెలిసి ఉంటే మేము అప్పుడు నమ్ముకుని ఉండవాళ్ళని, కానీ మాకు ఎవరు చెప్పలేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఒప్పింప చేస్తాడు. చెప్పినా సరే నమ్మకపోతే పరిశుద్ధాత్ముడు వారికి సాక్ష్యం ఇస్తాడు. పలానా వ్యక్తి అని నమ్మలేదని, చెప్పినా నమ్మలేదని, వినలేదని, తృణీకరించాడని. సో దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, ఆయన నీతిని గురించి, తీర్పును గురించి, పాపాన్ని గురించి ఆయన ఒప్పింప చేస్తాడు. ప్రభుకి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన లాభం ఇంతంత కాదు. క్రైస్తవ జీవితాల్లో, దేవుని బిడ్డల జీవితాల్లో, సంఘముగ జీవితాలకి ఆయన పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మనిక పాత్ర. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సరే, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిన తర్వాత, వారు బలముగా వీచే గాలి వలె వారి మీద దిగి వచ్చిన తర్వాత, అగ్ని నాలుకల వలె విభజింపబడిన వాడే వారి మీదకు రాలగా, వాళ్ళందరూ కూడా వాక్శక్తి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడారు. ఈ మాట్లాడిన వెంటనే అక్కడ కూడి వచ్చిన పండుగకు వచ్చిన, ఏ పండుగ అని చెప్పాను మీకు? పెంతెకొస్తు పండుగ నాడు వాళ్ళందరూ జనసమూహంలో కూర్చుండగా, కూడి ఉండగా, వీరు ఎప్పుడైతే భాషలతో మాట్లాడుతున్నారు, అన్య భాషలతో, వాళ్ళందరూ కూడా వచ్చి విని ఏమంటున్నట్టు, అయ్యా మన భాషలో ఏం మాట్లాడుతున్నారు ఏంటన్నారు. కొందరు అంటున్నారు, కాదండి, వారు తప్పకుండా మద్యము తాగి ఉంటారు, అందుకే లేనిపోయిన భాషలన్నీ కూడా మాట్లాడుతున్నాను. అప్పుడు పౌలు అంటాడు, అయ్యా ఉదయం ఇప్పుడు 9 గంటలు మాత్రం ఆయన ఎంత తాగుబోతులు అయినా సరే ఉదయం స్టార్ట్ చేస్తారేంటి అన్నట్టుగా మాట్లాడుతామంటాడంటే, ఇప్పుడు కేవలం ఉదయం 9 గంటలు మాత్రం అయింది. మీరు అనుకున్నట్టుగా మేము మద్యముతో మత్తులం కాలేదు. కానీ యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన వాక్య ప్రకారముగా, ప్రవచన ప్రకారముగా, ఇదిగో దేవుడు అంత్య దినాలను ఆత్మను కుమ్మరిస్తున్న వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానమే నెరవేర్పు చేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడినవని చెప్పి యేసుక్రీస్తును గూర్చిన వాక్యము ప్రకటించినప్పుడు, స్వార్థ ప్రకటించినప్పుడు, ఒక్క రోజున ఇంచుమించు 3,000 మంది మారుమనసు ఉంది. వారు ఒప్పింపబడి, మన పై వచనాలు చూసుకుంటాం, 37, 38 వచనాలు మనం చదువుకుంటే, అయ్యలారా అయితే మమ్మల్ని ఏమి చేయమంటావు అని అడిగితే, అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు బాప్తిసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరము మీరు పొందుతారు. మీరును మాత్రం కాదు, మీరును మీ యొక్క కుమారులను, కుమార్తెలను, మీ సంతతి వారును, ఇంకా రాబోవారని ఎవరైనా సరే ఆయనందు విశ్వాసం ఉంచిన అందరూ కూడా ఈ వాగ్దానాన్ని పొందుకుంటారని పరిశుద్ధాత్మ ద్వారా పేతురు మాట్లాడగా 3,000 మంది రక్షణను గుర్చిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చారు. ప్రభుకి స్తోత్రం. వినండి,
మనం సువార్త ప్రకటించినప్పుడు దేవుని ఆత్మశక్తితో నింపబడి ప్రకటిస్తే వారు ఒప్పింపబడతారు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఒక్క వ్యక్తిని కూడా మన ప్రభువుని వద్దకు నడిపించలేము. అందుకే కదా ఇప్పటి వరకు చాలా సంవత్సరం అవుతుంది ఒక వ్యక్తి కూడా నువ్వు ప్రభువుని వద్దకు నడిపించలేకపోతున్నావు. అంటే కారణం ఏంటి? వాటి కారణం ఒకటే, నీవు దేవుని ఆత్మ చేత నింపబడలేదు, దేవుని ఆత్మ చేత నడిపించబడటం లేదు. దేవుని ఆత్మ చేత నడిపించబడకపోవడానికి కారణాన్ని బట్టి అనేక మంది ప్రభువునొద్దకు నడిపించలేకపోతున్నారు. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. అసలు ప్రార్థన చేయడానికి ప్రోత్సాహమును ప్రేరణ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అందుకే నాకు ప్రార్థన చేయడానికి మనసు రాదండి అంటే ఎందుకు రాదు? నీకు మనసు రాదు అనే కారణం ఏంటంటే నువ్వు లౌకిక ఆత్మచేత నడిపించబడుతున్నావు. దేవుని ఆత్మచేత ఒకటి గ్యారంటీ, ఎవడైతే దేవుని ఆత్మచేత నడిపించబడతాడో వాడు తప్పకుండా ప్రార్థన చేస్తాడు, ప్రార్థన స్థలానికి వెళతాడు. ప్రార్థన చేయడానికి దేవుని సంఘంతో కూడుకోవడానికి వెళతాడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా. స్తోత్రం. సింపుల్గా నువ్వు ఒకసారి ఎగ్జామ్ చేసుకో, పరీక్షించుకో. అసలు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా లేకపోతే లౌకిక ఆత్మచేత నడిపించబడుతున్నావా? లేదా అపవాది నీకు మోసం చేస్తున్నాడా? మరి అపవాది పనులేంటి? దేవుని బిడ్డలు ప్రార్థన చేయడం వానికి ఇష్టం ఉండదు, దేవుని బిడ్డలు బైబిల్ చదవడం వానికి ఇష్టం ఉండదు, ప్రభు బిడ్డలు ప్రభు మందిరానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం ఉండదు, దైవ కార్యాల్లో ఎదగడం అనేది ప్రేమ కలిగి జీవించడం, సమాధానం కలిగి జీవించడం, పరిశుద్ధత కలిగి అస్సలు అతనికి ఇష్టం ఉండదు. కనుక నీవు దేవుని ఆత్మచేత నడిపించబడితే నువ్వు తప్పకుండా ప్రార్థిస్తావు, ప్రార్థన మందిరానికి వెళ్తావు, ప్రార్థన స్థలానికి వెళతావు, దేవుని వాక్యమును చదువుతావు, ధ్యానం చేస్తావు. నేను వాక్య ఆధారం లేకుండా మీకు చెప్పటం లేదు. నేను ఒక మామూలుగా చెప్పినా సరే మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ మీరు చదువుకోండి. ఈ సువార్తలలో యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ అతనికి ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండడానికి అరణ్యమునకు కొనిపోయేను అని రాయబడి ఉంటుంది. ఒక సువార్తలో మనం చూస్తే అతన్ని కొనిపోయాడని రాయబడింది. అప్పుడు నాకు అర్థమైంది పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయడానికి ప్రార్థన స్థలంలోనికి ఆయన తీసుకెళ్తాడు అని. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకు రండి 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 అని పిలుస్తున్నా రావటం లేదంటే కారణం ఏంటి? సింపుల్, సహజంగా అర్థమైపోతుంది. నువ్వు దేవుని చేత నడిపించబడుతున్నావు. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడితే పనులను పక్కన పెడతావు, వస్తావు నువ్వు తప్పకుండా ప్రభు దగ్గరికి, ప్రభు మందిరానికి వస్తావు, ప్రభు సంఘానికి వస్తావు, ప్రార్థన టైంలో ప్రార్థన స్థలానికి వస్తావు. ప్రభుకి స్తోత్రం చెప్తాను. సో వితౌట్ హోలీ స్పిరిట్ యూ కెనాట్ ప్రే, యూ కెనాట్ స్పెండ్ టైమ్ బిఫోర్ ద లార్డ్. నువ్వు ఏమాత్రం కూడా దేవుని సముఖంలో సమయం గడపలేవు పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధ సహాయము లేకుండా. ఓకే, హలో, అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత మీరు చూడండి. అందువలనే పరిశుద్ధాత్మ నింపబడినట్టుగా లేకపోతే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా యూ మస్ట్ ప్రే ఫర్ దిస్. దీని కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా విషయాలు ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాం, ఎన్నెన్నో విషయాలు ప్రభు దగ్గర అడుగుతాం. ప్రభు ఇది కావాలి, అది కావాలి, మనకు కావాల్సిన అవసరాల గురించి మనం అడుగుతాం. కానీ వినండి, మనం వాటన్నిటికంటే అడగవలసిందే మొదట, ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. ఎందుకు తెలుసా? లేఖనాలు దాని గురించి కూడా ఆధారాలు ఉన్నాయి. లూకా సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. ఓకే, 10వ వచనం నుండి చదువుకుందాం. అడుగు ప్రతి వానికి ఇవ్వడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీవడాన్ని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఇవులను నీవని ఎరిగి ఉండగా. 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి
తన్ను అడుగు వానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. కాబట్టి పరలోకముందున్న మనక తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా. స్తోత్రం. అంటే ఏం అడగాలని ప్రభు ఇక్కడ నేర్పిస్తున్నారు? పరిశుద్ధాత్మ కావాలని మనం అడగాలి. ప్రభుకి స్తోత్రం. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే నీలో ఉన్న భయం అంతా కూడా పటాపంచలైపోద్ది. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే ప్రతి సందేహం అంతా కూడా తొలగిపోతాయి. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే, అభిషేకం వల్ల దిగి వస్తే ప్రతి కాడి విరువబడతాయి. ప్రభుకి స్తోత్రం. ప్రతి సంఖ్యలు తెంచిపోతుంది, ఊడిపోతాయి. ప్రభుకి స్తోత్రం. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆధ్యాత్మికంగా ఆనందం అనిపిస్తుంటుంది. చాలా కాలం వరకు నేను అనుకున్నాను, మరొకడు ప్రార్థన చేస్తేనే అద్భుతం జరుగుతుంది, మరొకడు ఎవరో బలమైన అభిషేకం కలిగిన వాడు ప్రార్థన చేస్తేనే మనం బంధకం నుంచి విడుదల పొందుతామని నేను అనుకున్నాను ఒకప్పుడు, దేవుని సేవలో పరిచర్లో ఉన్నప్పటికీ కూడా. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు, లేఖనాలు చదువుతుండగా ఒక విషయం నాకు తెలిసింది, కనుగొన్నాను. అదేం తెలుసా? ఎవరు నీ కోసం ప్రార్థన చేయకపోయినా పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వస్తే నీ మీదనున్న ప్రతి కాడి కావచ్చు, కట్ల కావచ్చు, అవన్నీ కూడా తెంచేయబడుతుంది, విరువబడుతుంది. హల్లెలూయా. నేను వాక్య ఆధారాన్ని బట్టి మాట్లాడుతున్నా. నేను చెప్తాను కదా, నేను కనుగొని చెప్తున్నాను ఈ విషయాలు. ఎక్కడ జరిగింది చెప్పనా? ఎవరి జీవితంలో జరిగింది చెప్పనా? ఎస్, సాంసోన్ జీవితంలో. సాంసోన్కు ఫిలిష్తీయులు వారు కాళ్ళు చేతులను బంధించేశాడు, సంకెళ్లతో, తాళ్లతో కట్టేశారు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ అతని మీదికి బలముగా దిగిరాగా అతని చేతికున్న కట్టాన్ని కూడా, జనుపనార కట్టాన్ని కూడా అగ్నికి కాల్చబడినట్టుగా అవన్నీ కూడా కాలిపోయిందట. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే సాంసోను కాలు చేతులకున్న కట్లన్నీ కూడా ఎవరు విప్పారు? అక్కడ ఎవరో ఒక వ్యక్తిగతంగా వచ్చి ఎవరో వచ్చి అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు కాదు. అందుకే నేను చెప్తాను, పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయగలిగితే దేవునికి స్తోత్రం కలుగును. ఆయన నీ మీదికి దిగి రాగలిగితే, ఆయన మన మీదికి దిగి వస్తే కట్లన్నీ కూడా ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఊడిపోతాయి, కాలిపోతాయి, విడుదల స్వతంత్రం కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. 61వ అధ్యాయంలో మనం చూస్తాం, యెషయా గ్రంథంలో. దాన్నే లూకా సువార్త 4వ అధ్యాయం 18 నుండి యేసు ప్రభు మాట్లాడతారు. ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ, ఇదిగో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చున్నాడు, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి అని మాట్లాడుతామంటే ఆయన అద్భుతమైన ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 2వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, చదవాలి 2వ వచనం నుండి. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు సాధారణంగా ఒక వ్యక్తిని ఏమాత్రం కూడా నియంత్రణ నువ్వు ఓదార్చలేవు, ఏమి చేయలేవు. కానీ మీరు చూడండి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి దేవుని ఆత్మ ద్వారా మాత్రం సాధ్యం. అండ్ మరి ముఖ్యంగా 3వ వచనంలోకి వస్తే, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదుండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారవర్తమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవుని యొక్క ఆత్మ ద్వారా, ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే నువ్వు ప్రతి విధమైన భారవర్తమైన ఆత్మలన్నింటిలో నుండి విడుదల పొందుకోగలం. అంటే మీకు అసలు ఏమర్థమవుతుందో నాకు ఒక విధంగా చెప్పాలంటే, ఎవరి ద్వారా సమస్య కార్యం జరుగుతుందో ఆయన కోసం అసలు ఎందుకు ప్రయాసపట్టలేదు, మనుషుల వెనుక అసలు ఎందుకు పరిగెడుతున్నాడు నాకు అర్థం కావట్లే.
ఏ ఆత్మ అయితే సమస్తానికి మనకు సహాయం చేయగలడో నడిపించగలడు. ఎందుకంటే ఈయనకి మరో పేరు అంటాడు, పేరు ఉంది, ఆదరణ కర్త. మన పక్షముగా వాదిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26, 27 వచనం ప్రకారముగా మన బలహీనతలో మన పక్షముగా ఆయన సహాయము చేస్తాడు. ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయను నేర్పిస్తాడు ఆయనే. అని ఇన్ని పనులు చేస్తుండగా వరములు పంచిపెట్టి కార్యసిద్ధి కలుగజేస్తాడు ఆయనే. ప్రభుకు స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ 12వ అధ్యాయంలో ఆ 7వ వచనం నుండి మనం చదువుకోగలిగితే అక్కడ ఈ 9 కృపావరాల గురించి మాట్లాడతాడు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసమైన వరం, స్వస్థపరచే వరములు, ఓకే, అద్భుత కార్యములు చేయు వరములు, ప్రవచన వరం, ఆత్మల వివేచన వరం, నానా విధమైన భాషలతో మాట్లాడే వరం, భాషలకు అర్థము చెప్పే వరం. ఈ వరములన్నిటి గురించి మాట్లాడుతూ కింద ఏమంటా అంటే ఆ ఆత్మ ఒక్కడే ఈ వరములన్నీ కూడా అందరికీ పంచిపెట్టి తగిన సమయంలో తగిన కాలం ముందు అందరికీ పంచిపెట్టి కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆత్మ ఫలాన్ని ఉత్పత్తి చేయుచున్నవాడు ఆయనే. అలాగే ఆత్మ వరములను పంచిపెట్టి సంఘానికి అవసరమైనప్పుడు సమస్తాన్ని కూడా పంచిపెట్టి కార్యసిద్ధి కలిగిస్తున్నవాడు ఆయనే. ప్రభుకి స్తోత్రం చెప్దాం. పాపమును గురించి కానీ, నీతిని గురించి కానీ, తీర్పును గురించి ఒప్పింప చేయవాడు ఆయనే. జీవ నదులు నీలో నుండి ప్రవహింప చేయవాడు ఆయనే. ఆదరించేవాడు ఆయనే, బలపరచేవాడు ఆయనే, సర్వసత్యములోనికి నడిపించేవాడు ఆయన. చివరికి మరణాన్ని జయించి తిరిగి లేచుటలు కూడా ఆత్మయే నిన్ను మృతుల నుండి తిరిగి లేపువాడై ఉన్నాడు. స్తోత్రం. అరే, ఆయన లేకుండా అసలు మనం ఏమీ చేయలేము. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ కోసం నేను ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా ప్రభు సముఖంలో నీవు బ్రతమాలుకోవాలి. ప్రభు, నాకు ముఖ్యమైనది ముందు కావాల్సింది ఎవరని, పరిశుద్ధాత్ముడు ఫస్ట్ నాకు కావాలి ప్రభు అని మనం అడగాలి. ప్రభుకు స్తోత్రం. పాత నిబంధన గ్రంథాలు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వాక్యానుసారంగా నడవడానికి కొంతమంది ఆశ ఉంది లోపల. ప్రభు నీ వాక్యం ప్రకారంగా నడవాలని, ఆజ్ఞ ప్రకారంగా అనుసరించి నడవాలని ఒక ఆశ ఉంది, కానీ నడవలేకపోతున్నారు. దాన్ని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను, కీడు చేయకూడదు అనుకుంటున్నాడు కానీ అదే జరుగుతుంది, కానీ ఒక నియమం నాకు కనబడింది అంటున్నాడు. నా శరీరం ముందు ఒక నియమం కనబడుతుంది. ఆ నియమం ఏంటంటే పాప మరణం అనే నియమం నాలో పనిచేస్తుంది, అందుకే నేను ఆ విధంగా జీవించలేకపోతున్నాను, దేవునికి ఇష్టడుగా బ్రతకలేకపోతున్నాను అంటూ అప్పుడు యోహాను సువార్త రోమీ పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడితే ఏమంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. ఎందుకనగా క్రీస్తు యేసునందున్న ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమములో నుండి ఆయన నన్ను విడిపించెను. కాబట్టి ధర్మశాస్త్రం దేన్నైతే చేయజాలకపోయినదో దేవుడు దాన్ని చేశాడు. ఎలాగ చేశాడు? ఆత్మ ద్వారా చేశాడు. అందుకే ఆ కింద వచనాలకి అలా మనం చదువుకుని వెళుతున్న గత దినాల్లో దేవుని వాక్యం మనం ధ్యానం చూసుకుని ఏంటంటే, ఆత్మ చేత మీరు నడిపించబడిన వారైతే మీరు ఆత్మ సంబంధులు అంటూ ఆత్మ చేత శరీర కార్యములను చంపుడి అంటాడు. అంటే శరీర కార్యాన్ని చంపగలిగిన శక్తి చెప్పండి ఎవరికి ఉంది? నీ సొంత శక్తితో నువ్వు ఏమి చేయలేవు, శరీర కార్యాన్ని జయించలేవు, శరీర స్వభావాలను జయించలేవు. దేవుని ఆత్మ సహాయం నీకు కావాలి. ప్రభుకి స్తోత్రం. సో ఇజ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నవారంటే, ప్రభువా నీ వాక్యానుసారం నడవాలని ఉంది కానీ నడవలేకపోతున్నాను, ఏం చేయాలి అర్థం కాదని మొరపెడుతున్న వారిలో అనేక మందికి దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం నేను చెప్తాను. ప్రభుకి స్తోత్రం చెప్తాం గట్టిగా. 36వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో మనం చదువుకుంటే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండి మీలో నుండి తీసివేసి మాంసపు గుండిని మీకు ఇచ్చేదను. 27వ వచనం, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొన్న వారుగాను మిమ్మును చేసేదను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఓకే, మీరు నాకు లోబడాలంటే, నాకు విధేయత కలిగి జీవించాలంటే, నాకు ఇష్టలుగా జీవించాలంటే, నాకు సంతోషంగా ఉండాలంటే నేను ఒక పని చేస్తాను. నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి మీలో నుండి ఆ రాతి గుండెని తీసేస్తాను, మాంస గుండె ఇస్తాను. ఎటువంటి గుండెని ఇస్తానంటే, నా వాక్యానికి స్పందించగలిగిన గుండెని ఇస్తాను. హల్లెలూయా. నా వాక్యమునకు విధేయత చూపగలిగిన హృదయం మీకు ఇస్తాను. అంతేకాకుండా ఇదిగో మీ మీద నా ఆత్మను ఉంచుతాను, మీ మీదే ఉంచుతాను. తద్వారా ఆ ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తానంటే, నా కట్టడలను అనుసరించిగాను నా విధులను గైకొను వారుగాను చేస్తాడు.
స్తోత్రం. అసలు నిజంగా ఒక సూటిగా ప్రశ్న అడుగుతాను, ఎంతమందికి హృదయంలో ఆశ ఉంది ప్రభు, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని ఎంతమందికి ఆశ ఉంది? ఉందా? ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ప్రభు నాకు ఆశ ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను, ప్రభు నీ ఆత్మ సహాయం నాకు దయచేయి. ఎందుకంటే ప్రభు అంటాడు, నా ఆత్మ మీ మీద ఉంచినప్పుడు నా కట్టడాలు కానీ నా విధులను కానీ మీరు గైకొనగలరు. స్తోత్రం. అందువల్లనే దేవుని బిడ్డలారా, ప్రభు సముఖంలో మనం ఎంతగా ఆయన ఆత్మ కొరకు మనం ప్రార్థన చేస్తాము, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే ఎవ్రీథింగ్ అన్నీ సెట్ అవుతుంది. స్తోత్రం. కృపావరాల గురించి చెప్పాను కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి చెప్పాను కదా, కృపావరాల గురించి రాయబడింది. కృపావరం కలిగిన దైవజనులు పలానా దగ్గర ఉన్నారంటే ఎంతమంది వెళ్తారు? సరే ఇలాగంటాను, ఎంతమంది వెళ్ళరు? సాధారణంగా కృపావరం కలిగి ఉన్న దైవజనులు అన్న వెంటనే అక్కడ పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. కానీ మీకు విషయం తెలుసా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే అతనిలో ఎటువంటి పక్షపాతం లేదు కనుక ఆయన సర్వశరీరం మీద ఆత్మను, ప్రభుకి స్తోత్రం, అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. కాబట్టి నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ప్రార్థన చేస్తే నీకు దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. నీవు ప్రార్థన చేస్తే ప్రతి రహస్యమును దేవుడు బయలు పరుస్తాడు. దేవుని చేత ప్రార్థన చేస్తే, దేవుని ఆత్మధరను ప్రార్థన చేస్తే, అసలు ఇంకో విధంగా చెప్పాలంటే ఇదే రోమపత్రికలో ఆయన చెప్పినట్టుగా 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడినట్టుగా ప్రభు అంటాడు, 12వ వచనం నుండి 14వ వచనం రాబడి ఉంటుంది. అక్కడ అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందరైతే 14వ వచనం, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ప్రభుకి స్తోత్రం. దేవుని ఆత్మ లేకపోతే అసలు తండ్రితో నీకు సంబంధమే లేదు, అసలు యేసు ప్రభుతో నీకు సంబంధం లేదు. అందుకే ఒక్కసారి పరిశుద్ధాత్మను పొందుకున్న వారి గురించి మాట్లాడుతూ ప్రభు ఎఫెసీ పత్రిక కానీ కొలస్సీ పత్రిక కానీ ఆయా పత్రికలో మాట్లాడుతూ అంటాడు, పరిశుద్ధాత్మను, ఎఫెసీ పత్రిక అంటే పరిశుద్ధాత్మను 30వ వచనంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయకుడి. మనుష్య కుమారునికి విరోధముగా పాపం చేసిన క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధముగా పాపం చేస్తే క్షమాపణ లేదు. కానీ ఈరోజు మీకు చెప్పే అంశం ఒకటే, ఈ పెంతెకొస్తు అనబడుతున్న ఈ దినమందు నువ్వు దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేయగలిగినప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో నెరవేర్పు అనేది నీ జీవితంలో నెరవేర్చబడాలి. మనకు సంఘ సహవాసాల్లో అది నెరవేర్చబడాలి. ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యం. అందుకే జకరియా గ్రంథంలో మాట్లాడుతూ ప్రభు జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ అంటాడు, ప్రభువా ఇలా చేయాలనుకుంటున్నాను, నీ కొరకు కట్టాలనుకుంటున్నాను, నీ కొరకు ఏదో చేయాలనుకుంటున్నాడు, కానీ ఏమాత్రం అవట్లేదు. నేను ముందుకు సాగాలంటే రకరకాల ఆటంకాలు వస్తున్నారు. అధికారులు ఆటంకంగా ఉన్నారు, స్థానికంగా ఉన్న నాయకులు ఆటంకంగా ఉన్నారు, రాజకీయ నాయకులు రాజులు ఆటంకంగా ఉన్నారు, డబ్బు ధనము లేని పరిస్థితి ఉంది, ప్రభు ఏం చేయాలో అర్థం కాదు అన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ అంటాడు. జకరియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రభు మాట్లాడుతూ అంటాడు, జెరుబ్బాబెలు నువ్వు వారికి భయపడవలసిన పని లేదు. ప్రభు అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, శక్తి చేత కాదు, 4వ అధ్యాయం 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, శక్తి చేత నన్ను బలము చేత నన్ను కాదు, నా ఆత్మ ద్వారానే చేతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం. వినండి, ప్రభుత్వాలు, ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వ నియమాలు, ఏది ఎటువంటి రాజకీయ నాయకులు లేకపోతే డబ్బు కానీ ధనము కానీ ఆస్తి కానీ ఏదైనా ఎవరైనా అడ్డు ఆటంకంగా వస్తే ప్రభు ఒకడు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఏమాత్రపు దానవైనా సరే
చదును భూమిగా నీవు మారిపోతావు. ప్రభుకి స్తోత్రం. అంటే ఎటువంటి ఆటంకాలైనా సరే ప్రభు దాన్ని చదును భూమిగా, పర్వతాల సహితం అని చదును భూమిగా మార్చేస్తాడు. స్తోత్రం. దేని చేత అంటే అని అంటున్నాడు, నా ఆత్మ ద్వారా నేను చేస్తాను. ఈరోజు నీ జీవితంలో అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు అది నీకు పర్వతంలాగా అనిపించవచ్చు. కానీ ప్రభు అంటాడు, దాన్ని నేను చదును భూమిగా మార్చేస్తాను. దేని ద్వారా? నా ఆత్మ ద్వారా. సో దట్ ఈజ్ వై మనం దేవుని పరిశుద్ధాత్మ కొరకు ఎంతగా ప్రార్థన చేయాలో సరే ఆలోచన చేయండి. సో ఈరోజు ఎలాగైనా సరే ప్రభు దగ్గర నుండి అద్భుతమైన శక్తి పొందుకున్నట్టుగా మొరపెట్టండి, ప్రార్థన చేయండి. ఈ పెంతెకొస్తు దినాన్న ప్రభు తన ఆత్మచేత ప్రతి ఒక్కరు నింపి అంతవరకు ఆయన నడిపించునుగాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు మనందరి వెనుకల్లో ఆయన ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తల వంచి కళ్ళు మూసుకోండి. Wonderful God, we thank you in the name of Jesus. Hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి. ఒక నిమిషం ప్రభు దగ్గర మొరపెట్టాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వారికి ఇవ్వబడును, వెదకు ప్రతి వారికి దొరుకును, తట్టు ప్రతి వారికి తెరవబడునని ప్రభు అన్నాడు. చెడ్డవారు తమ పిల్లలకు మంచి ఇవ్వలు ఇస్తుండగా పరలోకమందున తండ్రి తను అడుగువానికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా, ఎంతో అధిక నిశ్చయముగా అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుండగా దేవుని బిడ్డ ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభు వాగ్దానం ఏంటంటే నేను సర్వ శరీరుల మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. యవనస్తుల మీద, యవనస్తుల దర్శనం చూస్తానన్నాడు. వృద్ధులు కలలు కంటారని చెప్పాడు. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారన్నాడు. దాసరాండ్ల మీద ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేసి మొరపెట్టు ప్రభు దగ్గర. ఆయన నీకు సహాయం చేసేవాడు, నీకు ప్రార్థనలో సహాయం చేస్తాడు, వాక్యంలో సహాయం చేస్తాడు, విజ్ఞాపన చోటులో సహాయం చేస్తాడు. ఆయన కృపావరమును పంచిపెట్టి కార్యాసిద్ధి కలుగ చేస్తాడు. నీలో ఆత్మ ఫలమును కలుగ చేస్తాడు. దేవుని యొక్క వాక్యమును కట్టడను అనుసరించి విధిని గైకొనగలిగినట్టుగానే చేస్తాడు. నీ బలహీనతలో నీకు సహాయం చేసేవాడు అన్నాడు. నేను సర్వసత్యంలోనికి నడిపించేవాడు అన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, స్తోత్రం మేము చెల్లిస్తున్నాము. ఫాదర్, లెట్ యువర్ హోలీ స్పిరిట్ కమ్ డౌన్ లార్డ్ ఫాదర్. వి వెల్కమ్ యువర్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అయ్యా నీ ఆత్మ ద్వారా మీరు తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ ఆత్మ ద్వారా ముట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ వర్షమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ ఆత్మ కార్యమును మా మధ్య జరిగించమని వేడుకుంటున్నాయ్యా. మా అంతటా మేము ఏమి చేయలేమని ఒప్పుకొనుచున్నాను ప్రభు. అయ్యా నీ ఆత్మ ద్వారా కార్యము జరిగించు. నీ ఆత్మాభిషేకము ద్వారా ప్రతి కాడను విరగొట్టున్నాయన. నీ ఆత్మాభిషేకము ద్వారా ప్రతి బంధకమును తెంచేనాయన. నీ ఆత్మ జ్ఞానము చేత నడిపించునాయన. అయ్యా నీ ఆత్మ చేత నడిపించబడ్డాడు సహముదాయి. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం, గణపరుస్తున్నాము, కీర్తిస్తూ కొనియాడుచున్నాము. ఓ రకబాల షదరియల మన కమందనియ లెబేషికిదియా. Holy God, I worship your name, O Lord Father. Come down, Lord, come down in the mighty name of our Lord Jesus Christ of Nazareth. You Holy Spirit of God, oh Holy Spirit of God, you come down, Lord. Fall on your people, Lord. Fall on your people. Help us to be led by the Holy Spirit, O Lord. Help us to fill by the Holy Spirit, Lord. Oh Lord, నీకు స్తోత్రం, మహిమ మీకే ఆరోపిస్తున్నాం. నీ ఆత్మ చేత నింపు అయ్యా. బలముగా వీచే గాలి వలె మీరు దిగిరమని ప్రార్థిస్తున్నాం. అగ్ని నాలుకల వలె మీరు దిగిరమని ప్రార్థిస్తున్నాం అయ్యా. పోయబడిన పరిమళ తైలం వలె దిగిరమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. దేవా పావురం వలె మీరు దిగిరమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. సహమదయించండి, కృప చూపండి, మహిమ వేరే పొందండి. నువ్వు అలాగే చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.